ఒకసారి ఆగమ్మా. ఓకే, మళ్ళీ కాల్ చేస్తాను. అంటే అకౌంట్లో ఇంకా మనీ పడలేదు అంకుల్. పడగానే ఇచ్చేస్తాను. నెక్స్ట్ మంత్ అయినా ఇస్తావా? ఇచ్చేస్తాను. అరే పీవర్ రిజల్ట్స్ వచ్చారా? హలో నాన్నగారు, చెప్పండి. ఫీవర్ రిజల్ట్స్ వచ్చాయి కదా, ఏమైంది? వచ్చాయి నాన్నగారు, జస్ట్లో మిస్ అయిపోయింది. నెక్స్ట్ టైం కన్ఫర్మ్గా క్లియర్ చేస్తాను. 5 ఏళ్ళుగా పొడిచించాలే, ఊరొచ్చి బిజినెస్ చూసుకో. నీకు ఈ ఇయర్ పెళ్లి చేద్దామని డిసైడ్ అయ్యాం. సండే పెళ్లి చూపులు, అర్జెంట్ బయలుదేరి వచ్చాయి. అలా కాదు నాన్నగారు, ఒకసారి నేను చెప్పేది వినండి. ఒకసారి హలో సూర్య, నీకు విషయం చెప్పాలి. నాకు మా ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు. నేను ఆపడానికి ఎంతో ట్రై చేశాను, కానీ నా వల్ల కావట్లేదు. నాకు తెలుసు నువ్వు సాధిస్తావని, కానీ ఇంకా ఆపడం నా వల్ల కాదు. నువ్వే చెప్పు, ఇప్పుడు ఏం చేయమంటావు? నీకు నచ్చింది చేసుకో. ఈ రోజుల్లో డబ్బు ఉంటేనే రా ఆనందం. మనం ఏం చెయ్యాలన్నా డబ్బు కావాలి. డబ్బు లేకపోతే మనం హ్యాపీగా ఉండలేము. అదేం లేదురా, డబ్బుకి ఆనందానికి సంబంధం లేదు. డబ్బుతో వస్తువుల్ని కొనగలం కానీ ఫీలింగ్స్ని, ఎమోషన్ని కొనలేం. కాబట్టి డబ్బు లేకపోయినా చాలా హ్యాపీగా ఉండొచ్చు. తినే ఫుడ్ దగ్గర నుండి పడుకునే బెడ్ వరకు అన్ని డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి. డబ్బు లేకుండా హ్యాపీగా ఎలా ఉంటారా? డబ్బుంటే హ్యాపీగా ఉండొచ్చేమో, కానీ డబ్బుంటేనే హ్యాపీగా ఉండొచ్చు అనుకోవడం తప్పురా. డబ్బు కంటే ఆనందాన్ని ఇచ్చేవి చాలా ఉన్నాయి. అది నీకు అర్థం కావట్లేదు అంతే. సరేరా, ఒకసారి నీ క్రెడిట్ కార్డు హ్యాపీనెస్ అంటే ఏంటో చూపిస్తా. ఇదేమైనా సినిమా ఏంట్రా అనుకోగానే డబ్బులు రావడానికి? సొల్లాపి క్లాస్కి పదండి. సూసైడ్ ఏంట్రా? పిచ్చా నీకేమైనా? అయినా జాబ్ రాని వాళ్ళందరూ సూసైడ్ చేసుకోవాలనుకుంటే దేశంలో కంపెనీల కన్నా శ్మశానాలు ఎక్కువ ఉంటారా? అయినా నీకున్న టాలెంట్కి చాలా జాబ్స్ వస్తాయరా. కానీ నీకు నచ్చిన జాబ్ కావాలంటేనే కొంచెం ఒప్పుకుండాలి. ఏంట్రా ఇది? ఈరోజు లీవ్ పెట్టా నీకోసం, కానీ చాలా అర్జెంట్ మీటింగ్ ఉంది. ఇంకో 1 అవర్లో వస్తా. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ మానే, సరేనా? ఇంకో 1 అవర్లో వస్తా, బయటకు వెళ్దాం.
కాఫీ విత్ చాకో చిప్స్. సార్ రెడీ అయిపోయి. అరే బావా, ఈరోజు మనం ఫుల్గా ఎంజాయ్ చేయాలరా. ఎందుకంటే మన దగ్గర 2000 ఉన్నాయి. ఏదైనా ఐడియా చెప్పరా? అవునరా, మూవీకి వెళ్దాం. బాలయ్యబాబు మూవీ రిలీజ్ అయింది. ఎంతైనా కోకోకోలా పెప్సీ బాలయ్యబాబు సెక్సీ కదరా. పర్ఫెక్ట్. ఆగు, టికెట్లు బుక్ చేస్తాం. బాలయ్య బాలయ్య గుండెల గోలయ్య జో కొట్టాలయ్య. అరే ఇప్పుడు సినిమాకి వెళ్ళామనుకో 3 గంటల్లో అయిపోద్ది. ఎంజాయ్మెంట్ దొబ్బుద్ది. మనం ఈరోజు అంతా ఫుల్గా ఎంజాయ్ చేయాలరా. ఏదైనా ఐడియా చెప్పు. ఓ పని చేద్దామా? ఏంటి? అందేద్దామా? పర్ఫెక్ట్. పద వెళ్ళి తెచ్చుకుందాం. అలా కాదురా, ఇప్పుడు మందు తెచ్చామనుకో తాగుతాం, తాగితే వాగుతాం, వాగితే ఓనర్ వస్తాడు, తిడతాడు, తగినంత దిగిపోద్ది, ఎంటర్టైన్మెంట్ దొబ్బుద్ది. మనం ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఎంజాయ్ చేయాలరా. ఎందుకంటే మన దగ్గర 2000 ఉన్నాయి. ఆపరా బాబు, ఏం చేయాలి నువ్వే చెప్పు. మనం పని చేద్దామా? ఏం చేద్దాం? అక్కడికి వెళ్దామా? ఉన్న 2000 ఎక్కడికి పోతారా? రేపు మొన్న మామూలు గోవాలో 2000 సూపర్గా ఎంజాయ్ చేశారా. ఏంటి 2000 గోవాలో పని అయిపోయిందా? నేను నమ్మాలా? ఇదేమైనా బ్యాంకాక్ ఏట్రా పని అవ్వకపోవడానికి? నీ దగ్గర 2000 బ్యాంకాక్ ఇమేజేషన్ ఉందిరా నీకు. 2000కి మన ఊర్లో పబ్బుకి వెళ్ళామరా. నువ్వు చెప్పిన పప్పు గురించా? నువ్వేనుకున్నా అంటే నేను దేని గురించి అనుకున్నాను. అదే చెప్పాను నీకు, బీచ్లో ఉంటాయి కదా నువ్వు. పదా చెప్తాను బయట. వద్దు సూర్య, వద్దు సూర్య, నో వద్దు. బీటెక్ అయి 5 years అవుతుంది. క్యాంపస్ ఇంటర్వ్యూలో చాలా జాబ్స్ వచ్చాయి, కానీ ఏదైనా పిఎస్యూలో జాబ్ చేయాలని నా కోరిక. 5 yearsగా చాలా కష్టపడుతున్నా. 2-3 years నుండి జస్ట్లో మిస్ అయిపోయాను. అయినా ధైర్యం లేదు. మా పేరెంట్స్ కూడా నాకు సపోర్ట్ చేయట్లేదు. నాకు నచ్చిన అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. మా ఫ్రెండ్స్ అందరూ సెటిల్ అయిపోయారు. చాలామందికి పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి. ఇంట్లో కూడా పెళ్లి చేసుకోమని, బిజినెస్ చూసుకోమని ఫోర్స్ చేస్తున్నారు. అందరూ కలిసి నాకు నచ్చని ప్రపంచంలోకి బలవంతంగా తోసేస్తున్నారు. ఈ ఇయర్తో పిఎస్యూస్ కూడా ఏజ్ లిమిట్ అయిపోయింది. అదేం భయ్యా, ఇంకా ఈ సంవత్సరం అంతా ఉంది కదా, ఇంకోసారి ట్రై చేయి. నీ పేరెంట్స్ బాధపడేది నీ గురించే కదా, నీ లైఫ్ స్పాయిల్ అవుతానే కదా. ఇదిగో భయ్యా 2000. బ్యాంక్ పిఓ నోటిఫికేషన్ పడింది, కట్టు. ఈసారి ఖచ్చితంగా జాబ్ కొడతావు. ఈ పరిస్థితి రాకూడదనే భయ్య నేను సూసైడ్ చేసుకోబోయాను. ఆయన నీ దగ్గర నేను డబ్బులు తీసుకుని నేను నా సెల్ఫ్ రెస్పెక్ట్ని క్వశ్చన్ చేసుకోలేను. ఓకే భయ్యా, ఇప్పుడు ఈ డబ్బు నాదైతే నీ పరిస్థితి చూసి నీకు జాలిపడి ఇచ్చినట్టు. కానీ ఈ డబ్బు నాది కాదు, ఇప్పుడే రోడ్డు మీద దొరికింది. ఇది నాకు దొరకలేదు, నీకే దొరికింది అనుకో. ఇది నాదైతే నీకు ఇచ్చి నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని క్వశ్చన్ చేసినట్టు అవుతుంది. కానీ ఇది నాది కాదు, తీసుకో. నా వల్ల కాదు భయ్య, నన్ను వదిలేయండి. నేను చనిపోవాలి. ఈ ప్రపంచంలో దేన్నైనా మెజర్ చేయగలను, కానీ నా లాంటి పడే బాధని, వేదనని మెజర్ చేయలేను. ఒకవేళ అలా మెజర్ చేస్తే మీరే నన్ను సూసైడ్ చేసుకోమని చెప్తారు. సూపర్ భయ్యా, నువ్వు సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి అంత కాన్షియస్నెస్ ఉన్నాడువి. ప్రతి చిన్న విషయానికి సూసైడ్ చేసుకోకూడదనే కామన్ సెన్స్ లేదా? బాధ భరించలేక సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నావు. సూసైడ్ చేసుకుంటే పోయేది నీ బాధ కాదు, నీ ప్రాణం. సూసైడ్ చేసుకుంటే చనిపోయేది నువ్వు మాత్రమే కాదు, నిన్ను ప్రేమించిన వాళ్ళ ఆనందం, చిరునవ్వు, నీ తల్లిదండ్రులు నీ మీద పెట్టుకున్న ఆశలు, నువ్వు జీవితంలో ఏదో సాధిస్తావని నమ్మిన వాళ్ళ నమ్మకం. అయినా జీవితంలో ఏదైనా సాధించాలంటే కోరిక, కృషి ఉంటే సరిపోదు, దానికి కావలసినంత ఓపిక కూడా ఉండాలి.
ఏంట్రా ఇది? బీటెక్లో అల్లరిగా అమ్మాయిల చుట్టూ తిరుగుతూ టైం వేస్ట్ చేస్తుంటే 4th ఇయర్లో నా లైఫ్ గురించి, మా పేరెంట్స్ నా మీద పెట్టుకున్న ఆశల గురించి, అన్నిటికి మించి నాలో ఉన్న టాలెంట్ గురించి నాకు తెలిసేలా చేసి నాకు జాబ్ తెచ్చుకునేలా చేసావు. నువ్వు నా ఫ్రెండ్ అయినందుకు నువ్వు చాలా గౌరవపడుతున్నానురా. మన ఫ్రెండ్స్ అందరిలో నువ్వు చాలా మంచి పొజిషన్కి వెళ్తావని నమ్ముతున్నాను, కానీ నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు. సూర్య, ఇంకొకసారి ట్రై చేయరా, ఇంకొకసారి ట్రై చేయి. నువ్వు సాధిస్తావన్న నమ్మకం నాకుంది. ఇంకొకసారి ట్రై చేయి. సారీరా, నాకు అర్థమైంది. నన్ను నేను కోల్పోయి ఏం చేస్తున్నాను నాకు తెలియలేదు. ఈసారి రాస్తాను, ఎలాగైనా జాబ్ కొడతాను. ఈసారి నువ్వు అలాగైనా కొడతావురా, నాకు నమ్మకం ఉంది. ఓకే, డోంట్ వరీ, నేను మళ్ళీ వస్తాను. చాలా థ్యాంక్స్ భయ్య, ఇదంతా మీ వల్లే. వాడికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, నేను ఇచ్చినా పుచ్చుకోడు. వాళ్ళ పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు, అందుకే ఇదంతా. కానీ కరెక్ట్ టైంలో మీరు వచ్చి చాలా బాగా హెల్ప్ చేశారు. అదేం లేదు భయ్య, ఆ డబ్బులు మాకు ఇందాక బయట దొరికే, అదే మీ వాడికి ఇచ్చాం తప్ప ఇందులో మేము చేసింది ఏం లేదు. నాకు తెలుసు భయ్య, ఆ డబ్బులు మేము కాదని. ఎలా? ఈ నలాగే వదిలేస్తే మళ్ళీ ఆ సూసైడ్ ఆలోచనలు వస్తాయి. మనమే 2000 ఇచ్చి ఎలాగైనా ఏదో ఒక జాబ్కి అప్లికేషన్ పెట్టుకునే చేయాలి. బట్ మనం ఇస్తే అటు తీసుకోవడం ఫోన్ చేద్దాం, ఏం చేస్తున్నాడో కనుక్కుందాం. లిఫ్ట్ చేయరా, లిఫ్ట్ చేయి. మళ్ళీ చేద్దాం. లిఫ్ట్ చేయరా, లిఫ్ట్ చేయి. అరే టైం అయిపోతుంది, ఇలా తర్వాత ట్రై చేద్దాం. హలో సార్, చెప్పండి. ఫైల్స్ అన్నీ రెడీ అయిపోయాయి సార్. నేను తీసుకొచ్చేసాను, ఇంకో 10 minutes సార్. డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేసాను సార్, మీరు అక్కడికి వచ్చేయండి. ఓకే సార్. ఓకే. థ్యాంక్స్ భయ్యా. చూసావరా, 10 నిమిషాలు వెనక్కి వెళ్తే తను ఎవరో కూడా నీకు తెలియదు. తను సూసైడ్ చేసుకోబోతుంటే ఆపాలని ట్రై చేసావు. తన ఆలోచన నుంచి బయటకు రాగానే చాలా ఆనందపడుతున్నావు. ఇదేరా మానవత్వం. డబ్బు కంటే మనకి ఇదే ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. తన ఫ్రెండ్ని కాపాడుకోవాలని చాలా ఆరాటపడుతున్నాడు. తన ఫ్రెండ్ నార్మల్ అవ్వగానే ఎంతో ఆనందపడుతున్నాడు. ఇదిరా ఫ్రెండ్షిప్. ఇది డబ్బు కంటే చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఇలా డబ్బు కంటే ఆనందాన్ని ఇచ్చేవి చాలా ఉన్నాయి. ఆనందాన్ని మనం బ్రతికే బ్రతుకులో వెతుక్కోవాలి. నీ దగ్గర ఉన్న డబ్బు దాంతో ఎలా ఎంజాయ్ చేయాలని ఒక కన్ఫ్యూజన్ ఇచ్చింది. నిజంగా ఫ్రెండ్షిప్, హ్యుమానిటీ, లవ్ ఇవన్నీ నిజమైన ఆనందాన్ని ఆ కన్ఫ్యూజన్ లేకుండా నీకు ఇస్తాయి. నువ్వు చెప్పింది నిజమేరా. మనీ మేక్స్ మెనీ థింగ్స్ బట్ నాట్ ఆల్ ది థింగ్స్.
నేను లోన్ కోసం వచ్చావా? లేదు అంకుల్, అప్లై చేసిన లోన్ని అప్రూవ్ చేయడానికి వెళ్తున్నా.